యూరినరీ ఇన్కాంటినెన్స్‌ని బేసిక్ స్టేజ్ నుంచి తగ్గించుకోవడానికి మనం ఎలాంటి లైఫ్ స్టైల్ కానీ, లేకపోతే డైట్ కానీ తీసుకుంటే బెటర్ అంటారు? డయట్ హెల్ప్ చేయడం అనేది యూజువల్‌గా ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ కేటగిరీలో పడే వాళ్ళు ఎవరికైతే ఈ అర్జెన్సీ అనిపించేసి వెళ్ళే లోపల లీక్ అవుతుంటారో ఫర్ దెమ్ ఇట్ డస్ హెల్ప్ అ లాట్. సో దానికి మన డయటరీ హ్యాబిట్స్ అంటే ఒకటి లిక్విడ్ ఇంటేక్ మరీ ఎక్సెస్‌గా కొంచెంమంది ఎక్స్‌ట్రీమ్స్‌కి వెళ్ళిపోతారు. వాటర్ తాగమన్నారు కదా అని 3 లీటర్స్, 4 లీటర్స్ అనేసి. డోంట్ ఓవర్ డూ దట్. రెండోది ఈ షుగర్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో క్యాన్డ్ జ్యూసెస్ కానీ ఆర్ కూల్ డ్రింక్స్ ఆర్ ఏరేటెడ్ డ్రింక్స్ లాంటివి దోస్ ఆర్ ఆల్సో బ్లాడర్ ఇరిటెంట్స్. అలాంటివి కొంచెం కట్ డౌన్ చేసుకోవడము. అండ్ ఈ మధ్య మన లైఫ్ స్టైల్‌కి కాఫీస్ టూ మెనీ 3 కప్స్ టు 5 కప్స్ రోజు తీసుకుంటుంటారు టీ ఆర్ కాఫీ. కెఫెన్ యాస్ సచ్ ఇస్ అనదర్ ఇది విచ్ ఇండ్యూసెస్ యూరిన్ ప్రొడక్షన్. సో దాన్ని కట్ డౌన్ చేసుకోవడము. స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్ మరీ ఎక్సెస్‌లో ఉంది అంటే దాన్ని కూడా మేనేజ్ చేసుకోవడము. అండ్ స్పెసిఫిక్‌గా కొంచెం మందికి అంటే అసిడిక్ ఫుడ్స్ కాస్త ఇరిటేట్ చేస్తుంటాయి. అందరికీ రూల్ పెట్టేయలేం అంటే మీరు తినకండి అని. బట్ బాగా ప్రాబ్లమాటిక్‌గా ఉంది అనిపిస్తే దెన్ వీ మైట్ హ్యావ్ టు ఆల్టర్ దోస్ థింగ్స్ ఆల్సో. బట్ ఇవన్నీ ఆర్ అంటే వెరీ పేషెంట్ స్పెసిఫిక్.